హాయ్ అండి. ఎఫ్పిపిఎస్కి సంబంధించి ఆల్రెడీ ఓటీపీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు రికవరీ ఓటీపీ ఐడి అట్లాగే క్రియేట్ చేసుకున్న ఓటీపీ ఐడిలో మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము. ఈ వీడియో అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో మన సైట్లోకి ఎంటర్ అయినాక ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయినాక ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. న్యూ యూజర్ లాగిన్ అంటే న్యూ యూజర్ అయితే ఈ విధంగా ఎంటర్ అవ్వాలని. ఆల్రెడీ ఉందనుకుంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ కొట్టాలి. మనకి ఆల్రెడీ ఉందనుకుంటే సో ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి అది క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ ఇవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇలా అయింది. లేకపోతే మీరు ఇక్కడ టైప్ చేసుకొని ఎంటర్ అవ్వచ్చు. సో ఓటీపీ ఐడి ఇచ్చేసి అట్లాగే పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తే 825211 క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే అంటే ఇది మొబైల్లో చూపిస్తున్నాను. మన నెట్ సెంటర్కి వెళ్ళి సిస్టమ్ తీసుకోకుండానే మన మొబైల్లోనే ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇలా లాగిన్ క్లిక్ చేశాక లాగిన్ అవుతుంది. లాగిన్ అయినాక రన్ అవుతూ ఉంది. సో లాగిన్ అయ్యాక మనం ఏం చేయాలంటే చివరిలో వన్ టైం ప్రొఫైల్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేశాక వన్ టైం ప్రొఫైల్ పాస్వర్డ్ మీద ఇలా డిస్ప్లే అవుతాయి. డైరెక్ట్ రిక్రూట్మెంటా డిపార్ట్మెంటల్ అని. మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మాడిఫై రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో ఆల్రెడీ మనం ఓటీపీ క్రియేట్ చేసుకొని ఎలా మాడిఫై చేసుకుంటాం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మాడిఫై రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడం వల్ల అది ఇంతకుముందు మనం ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం అక్కడ హైలైట్ అవుతాయి. అక్కడ మనం ఏది మార్చుకోవాలనుకుంటున్నామో మొబైల్ నెంబర్తో సహా ప్రతిదీ అక్కడ మార్చుకొని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిందని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.